నమస్కారం పీపుల్. మేము ఆరిగన్ ఆరిగన్ కాదు, దాని పేరు అంటారు, ఆరిగన్ కోస్ట్కి బయలుదేరాం మేము. సో ఆన్ ద వేలో మేము ఉమటిలా దగ్గర ఫ్యూల్ కోసం ఆగాం. అండ్ నేను, అఖిల్, గీత యాక్చువల్లీ వేరే ట్రిప్లో ఉంది. సో అందుకనే మాతో పాటు గీత లేదు, బట్ వి మిస్ గీత. సో ఆన్ ద వే మీకు రోడ్డు మొత్తం చూపిస్తాను. సో కొలంబియా రివర్ పక్క నుంచి వెళ్తూ ఉంటాం మేమంతా. కొలంబియా రివర్ దాటిన తర్వాత కొంచెం ముందుగా స్నేక్ రివర్. సో అదనమాట సంగతి. సో లెట్స్ కంటిన్యూ. జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోద్ది. మనం ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా కానీ కుదరదు చాలాసార్లు. కానీ ఈసారి అట్లా కాదు, మేము వెళ్దాం అనుకొని బయలుదేరాం ఆరిగన్ కోస్ట్కి. అఖిల్ నేను బయలుదేరాను అనమాట. గీత వాళ్ళ బిజినెస్ ట్రిప్ మీద బిజీగా ఉంది. తన వర్క్ లోడ్ హెవీ ఉండటం వల్ల వాళ్ళ కంపెనీ వాళ్ళే ఒక బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేశారనమాట. సో గీత అటు వెళ్ళింది, నేను అఖిల్ ఆరిగన్ కోస్ట్ బయలుదేరాం అనమాట. అక్కడ హెయిర్ స్టాక్స్ అని చెప్పేసి రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి అనమాట. ఆ రాక్ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, ఇది ఏంటి అని చూడటానికి వెళ్ళాం. సో స్టార్ట్ అయింది వాలవాల నుంచి. అఖిల్ నగర్ సియాటిల్ నుంచి వచ్చాడు. వాలవాల టు మేము కార్ తీసుకొని త్రూ ఆరిగన్ మీదుగా ఆరిగన్ కోస్ట్ వైపు నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ అది ఇంకా చాలా దూరం పడిపోతుంది. సో స్నేక్ రివర్ పక్క నుంచి అది కొంచెం ముందుకు రాగానే కొలంబియా రివర్ అయిపోతుంది. కొలంబియా రివర్ పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ల్యాండ్స్కేప్స్ మాత్రం సీనిక్గా ఉన్నాయి, అసలుకి చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి మాకు. డ్రైవ్ రఫ్లీ 4.5-5 hours డ్రైవ్ అనమాట. బట్ ఎక్కడ మాకు అలసట అనిపించలేదు, నిద్ర రాలేదు. అండ్ లిటరలీ అమెరికాలో ఉన్న 51 states కవర్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ 1 state at a time కవర్ చేస్తూనే ఉన్నాం ఏదో ఒక విధంగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పోర్ట్లాండ్ వెళ్తున్నాం అనమాట. సో పోర్ట్లాండ్లో మా హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ తీసుకొని ఆ నైట్ అక్కడ స్టే చేసి ఇప్పుడు దాని తర్వాత ఏం చేసామనేది మీకు తర్వాత చెప్తాను. ఫైనల్లీ వీఆర్ హియర్. హోటల్ రూమ్, మోటల్, హోటల్ రూమ్ కదా, అవునా? సో డామినోస్కి వెళ్ళి పిజ్జా తెచ్చుకున్నాం. ఇది ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం వచ్చిన తర్వాత. అండ్ చూస్తున్నాం అసలు ఏమేమి టీవీ ఛానల్స్ ఉంటాయో. మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ ఇంకొక గంటలో అయిపోద్ది. ఆల్రెడీ 8:30 అయిపోయింది మాకు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చూసి చేసేసి వస్తాం మళ్ళీ. అండ్ దెన్ మేము ప్లాన్ చూసుకొని బయలుదేరాం. వెదర్ కొంచెం వానాగా ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు క్యానన్ బీచ్కి బయలుదేరాం మేము. అఖిల్ పైకి వెళ్ళి హుడ్ తీసుకొస్తాడు. హుడ్ తీసుకురాగానే ఇంకా మేము చలో క్యానన్ బీచ్. అమ్మో, చాలా మంది హోమ్లెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవడు హోమ్లెస్, ఎవడు టూరిస్ట్, ఏమో అర్థం కావట్లేదు. రెస్ట్ అపార్ట్ మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి చూడాలి అక్కడ వెదర్. అంటే క్యానన్ బీచ్ దగ్గర వెదర్ కొంచెం రెయినీగా ఉందంటున్నారు. ఐ డోంట్ నో ఎట్లా ఉంటుందో, కానీ ఇక్కడ మాత్రం ఎండగానే ఉంది. ఇదే వెదర్ ఉంటే మాత్రం భలే ఉంటుంది. ఇంకా అట్లా వచ్చాడు. సో బీచ్కి వచ్చేసాము మేము. అండ్ పార్కింగ్ కూడా చాలా లేట్ తర్వాత దొరికింది మాకు అక్కడ పార్కింగ్ అక్కడ. బట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళి చూస్తాం. ఫైనలీ మాకు పార్కింగ్ దొరికేసరికి చాలా దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. బట్ ఫైనలీ మాకు పార్కింగ్ దొరికింది అనమాట. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ మీరు దూరంలో చూస్తున్నారు కదా, అవి హెయిర్ స్టాక్స్ అనమాట. అవి ఎందుకు ఫేమస్ అని అంటే విండోస్లో ఒక స్క్రీన్ సేవర్ ఉంటుంది. ఆ స్క్రీన్ సేవర్ ఆర్ ఒక వాల్ పేపర్ అన్నమాట అది. సో అది అక్కడ షూట్ చేశారని చెప్పారనమాట. సో దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఓకే ఇలా ఉండొచ్చు అని చెప్పింది. అండ్ వెదర్ రిపోర్ట్ మాత్రం గైస్ చాలా ఒక టైప్ ఆఫ్ మిస్కమ్యూనికేటెడ్ వెదర్ రిపోర్ట్ అనమాట. మాకు అసలు ఎండ ఉంటుంది అంటున్నాడు ఒకడు, ఒకసారి ఏమో మొత్తం వాన్ అంటున్నారు. ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. బట్ వెదర్ చాలా బాగుండింది. యూఎస్లో బీచ్కి రావటం ఇది నాకు తెలిసి ఇది సెకండ్ టైం ఆర్ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇప్పుడు లో టైడ్ కాబట్టి చాలా దూరం వెళ్ళిపోయినాయి నీళ్ళు. లేదనంటే అక్కడ దాకా వస్తాయి నీళ్ళు అన్నీ.
బట్ చాలామంది ఉన్నారు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. లేదనంటే ఈరోజు వర్షం అన్నారు. సో ఆ ఏరియా ఏంటంటే విండోస్లో ఒక వాల్పేపర్ ఆర్ స్క్రీన్ సేవర్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ తీసారంట అంటారు, మరి తెలియదు అది ఎంత నిజం. విల్ ఎక్స్ప్లోర్ దాట్ యాజ్ వెల్. అక్కడ కూడా వెళ్ళొచ్చు, కానీ లో టైడ్ ఇంకా ఉంది. హై టైడ్ వచ్చే లోపు వెనక్కి వచ్చేయాలి మనం. ప్రపంచంలో ఎవరికి ఏం చింత లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అందరూ. చాలామంది బైకింగ్ చేస్తున్నారు అండ్ స్లీప్ సైక్లింగ్ అంట, ఏదో పడుకొని సైకిల్ దొక్కుతున్నారు, అది కూడా చేస్తున్నారు. కానీ హెయిర్ స్టాక్స్ చూస్తే గైస్ మీరు చాలా పెద్దగా ఉన్నాయి. దూరంగా కెమెరాలు అట్లా కనిపిస్తున్నాయో కానీ దగ్గరికి వెళ్తే మాత్రం మనిషి స్కేల్ చాలా చిన్నగా అనిపిస్తున్నారు మనిషి దాని ఎదురుగా. అండ్ ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఎంతమందిని కాపాడుతారో తెలియదు. దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్ అక్కడ. అండ్ చూసారు కదా, అసలు ఆ స్కేల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా తలకాయ పైకి ఎత్తి చూడాలన్నమాట, పాత పీత. యా, బగీస్ కూడా వేసుకొని వెళ్తున్నారు. సో ఇంకా అయిపోయింది గైస్, ఇది బేసిక్గా ఇంకా అయిపోయింది. ఇంక మేము బయలుదేరి మనకి ఆధార్కి వెళ్తాం. ఇంకా వేరే ప్లేస్లో ఏమన్నా చూస్తాం. సో మేము నడుచుకుంటూ చాలా దూరం వచ్చాం మాకు తెలియకుండానే. సో అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి పైకి ఎక్కి మేము ఇక్కడ నుంచి మా పార్కింగ్ వరకు నడుచుకుంటామన్నమాట. వీళ్ళు అలాగే అసలు అమెరికన్స్ గైస్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరూ చేయలేరు. సో మేము ఇక్కడ ఈ మెట్లు ఎక్కుంటా రోడ్డు మీద నుంచి మేము మళ్ళీ వచ్చిన దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎక్కాల, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అఖిల్ ఎలా అనిపించింది? వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏం చెప్పినా కదా, కూర్చున్నా పర్లేదు. యా, ఫైనలీ వెళ్ళిపోవాలి. ప్లేస్ మాత్రం క్రేజీ గైస్, చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. బండాడో పార్క్ చేసాం. వాకింగ్ and walking. సో ఎటు వచ్చామో తెలీదు అనుకుంటున్నాను, కానీ వీఆర్ ఫిగరింగ్ అవుట్. వెళ్తున్నాం ఎటో. అంతా రోడ్డు కర్వ్స్ బిలో ఉన్న రోడ్డు. సో ఇప్పుడు మేము మల్టనామా ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి అండ్ మ్యాప్స్లో చూపించినట్టు లొకేషన్ కూడా చాలా బాగుంది. మ్యాప్స్లో చూపించినట్లు వాళ్ళకి వెళ్ళిన తర్వాత చూడాలి ఆ మ్యాప్లో. వెదర్ యాక్చువల్లీ బాగానే ఉంది. సో హోపింగ్ అక్కడంతా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ. మల్టనామా ఫాల్స్ అనేది మేము వలవాల టు పోర్ట్లాండ్ వచ్చే వైపే రాత్రిపూట వచ్చింది మాకు, కానీ మేము చూడలేకపోయాము. సో పొద్దున్నే వెళ్దామని చెప్పేసి బయలుదేరారు అనమాట. అది ఒక వాటర్ ఫాల్స్, అది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చూపిస్తాను. మల్టనామా ఫాల్స్కి వచ్చేసాము. ఎక్కడ ఉందనంటే మా ఎదురుగా అది ఫాల్స్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాము. చలో. సో పార్కింగ్ లాట్ చాలా పెద్దది. హైవే మధ్యలో, అది హైవే, అటు వెళ్తున్నారు హైవే అంతా. ఇటు కూడా హైవే. ఇట్ నైస్. సో హైవే కింద నుంచి వెళ్ళాలన్నమాట మేము. సో హైవే కింద నుంచి ఎట్లా వెళ్తాం చూపిస్తాం. సో ఈ టన్నల్ దాటేసి మీరు లోపలికి వెళ్ళగానే అదొక టైప్ ఆఫ్ హెవెన్లీ అపియరెన్స్ లాగా వస్తుంది అనమాట వాటర్ ఫాల్స్. చాలా బాగుండింది ఇది కూడా. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక చిన్న సెటిల్మెంట్ లాగా ఉంది అక్కడ. ఒక చిన్న హౌస్ కట్టేసి కొంచెం మార్కెటింగ్ లాగా చేస్తున్నారు అక్కడ. సో రోడ్డు దాటిన తర్వాత మేము టికెట్స్ ఏమి లేవు యాక్చువల్లీ, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పైకి. సో వెళ్ళంగానే ఆ వాటర్ ఫాల్స్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అనమాట. సో ఇప్పుడు ఫాల్స్ కొంచెం దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉందో. సో ఇదంతా బేసిక్గా హైవే అనమాట.
కింద నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ పైకి వెళ్తాము. అక్కడ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. కుక్కల్ని వెనకాల పిల్లల్ని వేసుకొని బలి వెళ్తున్నారు వీళ్ళు. తిట్టి దాటి పెడితే కొడతారే పిల్లల్ని. సో ఇంకా పైకి వెళ్ళలేక అలసిపోయి కిందకి వెళ్ళిపోతున్నారు. రొప్పు వచ్చేసింది అసలుకి. ఎక్కేసి మళ్ళీ కింద దిగేటప్పుడు అదంతా టైం ల్యాప్స్ చేశాను అనమాట. ఇది అది పెద్ద డ్రోన్ షాట్ లాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఇది కూడా. అండ్ గేమ్బల్ స్పాన్సర్డ్ బై గీతా ఆగ్లా. థ్యాంక్ యూ. సో బ్యాక్ టు నాగరికత. ఓకే సార్, ఇప్పుడు కార్లో కూర్చోవాలి. సో అది గైస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? పోర్ట్లాండ్ స్టేట్, సారీ ఆస్విగో లేక్ ఫ్రంట్కి వెళ్తున్నాం. అండ్ మల్టనోవా ఫాల్స్ సూపర్గా ఉంది అసలుకి. సో ఇది వేరే పార్క్ అనమాట. మేము అనుకున్నది ఒక పార్క్, మేము వచ్చింది ఒక పార్క్. ఎందుకంటే మేము అనుకున్న పార్క్ ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏదో ఉంది, లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ సాలిడిఫైడ్ ఐరన్ అంట. సో వెళ్తున్నాం కిందకి, లేక్ ఫ్రంట్ కిందకి వెళ్తున్నాం. వెళ్ళేసి చూస్తాం అక్కడ ఏమున్నాయో. చాలా బాగుంది లొకేషన్. మ్యాప్స్లో అయితే ఇంకా బాగుంది చూపించింది. లెట్స్ సీ. అక్కడ ఒక చిన్న ఎక్స్కవేటర్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడికే కదా మనం రావాలనుకుంది, ఎట్లాంటి ప్లేస్కే కదా రావాలనుకుంది మనం. లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇది వచ్చింది మేము జార్జ్ రాజెస్ పార్క్ అనమాట. మేము వెళ్ళాలనుకున్న లేక్ ఆస్విగో క్లోజ్డ్ అయి ఉంది ఆ రోజు. మాకు తెలియదు, మ్యాప్లో ఓపెన్ అని చూపించింది, కానీ వీ వాజ్ మిస్లెడ్. మిలినియర్స్ ఉంటారు కదా, శుభ్రంగా వచ్చి ఇట్లాంటి కోస్ట్లు ఎలిగట్టేసుకొని ఒక బోట్ కొనుక్కొని కార్లు కొనుక్కొని ఉండిపోతారు అనమాట. నిజంగా పీస్ఫుల్ లైఫ్ గైస్ వీళ్ళది. సో ఇది గైస్ లేక్ ఫ్రంట్. మేము రావాలి అనుకున్న లేక్ ఫ్రంట్ లాంటి లేక్ ఫ్రంట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైనల్లీ పార్కింగ్ కూడా దొరికింది మాకు. పార్కింగ్ కూడా దొరికింది కాబట్టి ఇట్స్ వెరీ నైస్. గైస్ కుక్కనే వేసుకొని వాళ్ళు సముద్రంలో ఈదుకుంటే కొలంబస్ వచ్చినట్టు వస్తున్నారు అమెరికా. సో అఖిల్ నేను పోర్ట్లాండ్ డౌన్ టౌన్ వచ్చాము. అండ్ ఇక్కడ యాపిల్ స్టోర్లో చిన్న పనుండి వచ్చాము అనమాట. అక్కడ మన పని అవ్వలేదు. సో జస్ట్ డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వస్తున్నాం. లెట్స్ సీ, మేము ఇక్కడ కొంచెంసేపే ఉంటాం, చూద్దాం ఎలా ఉంటుందో, చూపిస్తాం ఇక్కడ. సో అఖిల్ నేను పోర్ట్లాండ్లో పని ఉండి వచ్చాం అనమాట. సో పని అవ్వలేదు. సో వి థాట్ ఆఫ్ రోమింగ్ పోర్ట్లాండ్. అండ్ పోర్ట్లాండ్ డౌన్ టౌన్ కూడా చాలా బాగుండింది. ఒక టైప్ ఆఫ్ ఫిల్లీ వైబ్స్ వచ్చాయన్నమాట మాకు. ఆ ఇరికిరికి రోడ్లు అండ్ ఆ కంజెస్టెడ్ ట్రాఫిక్. కానీ బస్సెస్ చూడంగానే లిటరలీ మిల్వాకీ గుర్తొచ్చింది. ఎందుకంటే మన బస్సెస్ లాగే ఉన్నాయి. మన బస్సెస్ అంట చూస్తే అంటే ఫెమిలియర్ బస్సెస్ లాగా ఉన్నాయి. సో క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, అంటే ఏది ఎటు వెళ్ళాలో చూడడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు చూపిస్తుంది అంట. నైస్ కదా. దాని తర్వాత ఈ బిల్డింగ్స్ కూడా డౌన్ టౌన్లో
మన ఎస్ఎస్ఎన్ ఆఫీస్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ లాగా ఉన్నాయి అనమాట అవి కూడా. సో చూసి చాలా బాగా అనిపించింది. తింటాగా వచ్చాము. ఇక్కడ ఏమి లేవు, ఇండియన్స్ అందరూ డోమాకి వచ్చారు ఈరోజు. అండ్ ఆర్డర్ ఇచ్చాము. బాబాయ్ మనకి ఇది ఇచ్చాడు, అయిపోతుంది మోగిద్ది. సో ఈలోపు మేము ఎక్కడికి వచ్చాము మీకు చూపిస్తాం. గార్డెన్స్ అని చెప్పేసి ఒక ఓపెన్ ఫుడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ బ్యాండ్ కూడా జరుగుతుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ డెకరేషన్ అంతా చాలా బాగుంది. అండ్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఒకటి ఉంది మా డుమ్మా కొట్టేసిన డీడే. అండ్ యాక్చువల్లీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. సో అది గైస్, మేము ఆరిగన్ కోస్ట్కి వెళ్ళొచ్చాము. ఇప్పుడు అఖిల్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నేను వచ్చాను. సో యా, మళ్ళీ అక్టోబర్లో కలుస్తాం. అక్టోబర్ ఫస్ట్ వీక్ నేను మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. అంటిల్ దెన్ సీ అఖిల్, బాయ్ బాయ్. అది ఇప్పుడు వరకు ఉన్నది. అండ్ నేను అఖిల్ ఇంటికి వచ్చేసాము. అండ్ అఖిల్ ఆన్ ద వే టు బెల్వ్యూ ఇప్పుడు. సో రియలీ నైస్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము 2 days. ఎప్పుడు ముగ్గురు వెళ్ళేవాళ్ళం, ఈసారి 2 వెళ్ళాం. అండ్ అక్టోబర్లో నేను ఒక్కడే కొలరాడో కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. సో 3, 2, 1 ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. సో చూడాలి ఎట్లా ఉంటుందో, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ. అండ్ కుదిరితే వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. అండ్ అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆదినారాయణ. సీ యూ గైస్, బాయ్ బాయ్.